మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సైకిల్ దిగిపోవాలని నిర్ణయించారు. తెలంగాణలో టీడీపీని ఆదరించే పరిస్థితి లేదని, కార్యకర్తలు, ప్రజలు పార్టీ మారాలని తనపై ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తున్నారని సండ్ర తెలిపారు. సత్తుపల్లి అభివృద్ధిలో భాగమయ్యేందుకు టీఆర్ఎస్లో త్వరలో చేరుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి గారికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఒక రోడ్ మోడల్ గా యావత్ తెలంగాణ సమాజాన్ని తీసుకెళ్తున్న కేసీఆర్ గారి వెంట నడవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా వెళ్తున్న నాకు ఇన్ని రోజులు ఎవరైతే సహకరించారో ఆ యొక్క స్నేహితులు, మిత్రులు, యుతులందరూ కూడా మరి సహకరించి నా వెన్నంటి నడవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీలో నేను పనిచేయటం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా పార్టీ ఇచ్చిన అనేక కార్యక్రమాలని అంతే నిబద్ధతతో పనిచేశాను. ఇప్పుడు కేసులకు భయపడేవాడిని అయితే అప్పుడే పోవాలా. 15 మంది తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులుగా గెలుపొందితే 13 మంది పార్టీ మారారు. కృష్ణయ్య గారు ఏ రకంగా పనిచేశాడో మీకు తెలుసు. నేను ఒక్కనే ఒంటరి పోరాటం చేసి ఇబ్బందులున్నా మరి పార్టీని కాపాడాలని చెప్పి ప్రయత్నం చేయటం జరిగింది. కానీ సాధారణ ఎన్నికల తర్వాత పార్టీని కాపాడే పరిస్థితులు కానీ, ప్రజలు ఆదరించే పరిస్థితులు లేని క్రమంలో ఇంకా నేను గెలిపించిన ప్రజల్ని అభివృద్ధి చేయకపోతే అన్యాయం చేసిన వాడిని అవుతానని చెప్పి ఏకైక లక్ష్యం తప్ప స్వార్థంతోనో నా సొంతం కోసం పార్టీ మారట్లేదు. తెలంగాణ హితం కోసం, సత్తుపల్లి నియోజకవర్గంలో గెలిపించిన ప్రజల అభివృద్ధి కోసం తప్ప వేరే రాజకీయ ఆలోచనతోనో నా స్వార్థం కోసంతోనో పోవటం లేదనేది మీడియా ద్వారా యావత్ మా జిల్లా ప్రజలకు, సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి. తెలంగాణలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సైకిల్ దిగిపోవాలని నిర్ణయించారు. తెలంగాణలో టీడీపీని ఆదరించే పరిస్థితి లేదని, కార్యకర్తలు, ప్రజలు పార్టీ మారాలని తనపై ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తున్నారని సండ్ర తెలిపారు. సత్తుపల్లి అభివృద్ధిలో భాగమయ్యేందుకు టీఆర్ఎస్లో త్వరలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేఎస్ ఫోన్ లైన్లో అందిస్తారు. కేఎస్, చెప్పండి, మొత్తానికి ఎన్నికల తర్వాత నుంచి సండ్ర వీరయ్య టీడీపీ అధికార కార్యకలాపాలకి దూరంగా ఉంటూనే వచ్చారు. అయితే మొత్తానికి ప్రజలందరూ భావిస్తున్నట్లుగానే టీడీపీకి ఫుల్ స్టాప్ పెట్టి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ చేయండి. సునీల్, ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కొద్దిసేపటి క్రితమే సండ్ర వెంకటవీరయ్య టీడీపీ నుంచి టీఆర్ఎస్ లకు చేరుతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. ఎన్నికల అనంతరం మీరు అన్నట్టుగా మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకే సండ్ర వెంకటవీరయ్య మొగ్గు చూపిస్తున్నారు. సండ్ర వెంకటవీరయ్యను పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు, అదే జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు సైతం సండ్ర వెంకటవీరయ్యను టీఆర్ఎస్ లో తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆయన సైకిల్ దిగి కారెక్కబోతున్నారు. అయితే ప్రస్తుతం టీడీపీని వీడడానికి సండ్ర చెప్తున్నటువంటి కారణాలు చాలానే ఉన్నాయి. తెలంగాణలో పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో అధికారంలోకి వచ్చింది. ఒక మెజారిటీ స్థానంలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారు. ఇటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీలో ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను టీడీపీలో ఉండి పనిచేయలేను, ఖచ్చితంగా ప్రభుత్వంతో కలవాల్సిందే. ఒకవైపు ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇటు నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల లేక పెద్ద ఎత్తున రైతులంతా కష్టాలు పడుతున్నారు. మరొక వైపు భక్త రామదాసు, సీతారామ ప్రాజెక్టు లాంటి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మిస్తున్నారు. కాబట్టి ఖమ్మం జిల్లా అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు సహాయకుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నియోజకవర్గ అభివృద్ధి కూడా పెద్దపీట వేయాలనేటువంటి అంశంతోనే టీడీపీని వీడి టీఆర్ఎస్ లోకి చేరుతున్నాను చెప్పడం జరిగింది. అయితే ఒకటి ప్రధానంగా టీడీపీలో తనకు ఎటువంటి ఇబ్బందులు లేవని, కేవలం అభివృద్ధి అజెండాతోనే టీఆర్ఎస్ లో చేరుతున్నట్టుగా చెప్పారు. అయితే ఎప్పుడు చేరుతున్నదని మాత్రం ప్రకటించలేదు. మనకు తెలిసినటువంటి అంశం ఏంటంటే ఈ ఎన్నికలు ఈ నెల 12న అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించి 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ లోపు
టీఆర్ఎస్ లో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇటు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానం మాత్రమే వచ్చింది. ప్రస్తుతం సండ్ర వెంకట వీరయ్య పార్టీలో చేరడంతో పాటు నిన్ననే కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు కూడా అభివృద్ధి కోసం, తన నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఆదివాసీల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రకటించారు. దీంతో ఉన్నటువంటి 10 స్థానాల్లో టీఆర్ఎస్ బలం 4కు చేరుకుంది. ఇంకొకటి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి భావిస్తున్నారు, మంత్రివర్గంలో ప్రతి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలి అనే దాని మీద పెద్ద ఎత్తున కేసీఆర్ భావిస్తున్నారు. రైట్ కేఎస్, థ్యాంక్ యూ.